next topic, experiment or activity. How to prove that presence of starch in green leaves. Green leaves లో స్టార్చ్ ఉంటుందని ఏ విధంగా ప్రూవ్ చేస్తాం అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇది 6 మార్క్స్ క్వశ్చన్ తో పాటు ఇక్కడ మనకి 2 మార్క్స్ మెటీరియల్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మనం చూద్దాం. సో అయితే మనకి హౌ టు ప్రూవ్ క్వశ్చన్ ఏంటి, హౌ టు ప్రూవ్ దట్ స్టార్చ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గ్రీన్ లీవ్స్. గ్రీన్ లీవ్స్ లో స్టార్చ్ ఉంటుందని ఏ విధంగా ప్రూవ్ చేస్తాం. సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ ఎయిమ్ తీసుకున్నట్లయితే దాన్ని క్వశ్చన్ ని మనం వీ కెన్ కన్వర్ట్ ద క్వశ్చన్ ఇంటూ ఎయిమ్. దట్ ఈస్ ఏ టు ప్రూవ్ ద స్టార్చ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ గ్రీన్ లీవ్స్. సో గ్రీన్ లీవ్స్ లో స్టార్చ్ ఉంటుందని మనం ప్రూవ్ చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ ని దీన్ని మనం ఎయిమ్ గా చేస్తున్నాం. సో నెక్స్ట్ మెటీరియల్స్, రిక్వైర్డ్ మెటీరియల్స్. So in this experiments we need a test tube and a beaker and a tripod stand, one iron mesh and a dropper, one petri dish. So these are materials we can require. దీనికి కావాల్సినటువంటి మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ తీసుకుంటే టెస్ట్ ట్యూబ్ కావాలి, తర్వాత ఒక బీకర్, ట్రైపాడ్ స్టాండ్, ఐరన్ మెస్, తర్వాత బున్సెన్ బర్నర్. సో దీస్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ దీస్ experiment. So next chemicals. What are the important chemicals? That is iodine solution, methylated spirit and water. So these are important chemicals in this experiment. దీంట్లో మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆ కెమికల్స్ తీసుకుంటే మిథైలేటెడ్ స్పిరిట్ అండ్ ఆల్సో అయోడిన్. ఇన్స్టెడ్ ఆఫ్ అయోడిన్ వి యూజ్ బెటాడైన్. మనకి అయోడిన్ అందుబాటులో లేకపోతే బెటాడైన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అయితే మనకి ఇక్కడ అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే what is the chemical that is used in presence of starch, test for the presence of starch instead of iodine, which chemical is used అని అడుగుతాడు. సో దీంట్లో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ అయోడిన్ యూజ్ బెటాడైన్. సో అయోడిన్ బదులుగా మనం బెటాడైన్ ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి క్వశ్చన్ లో 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ లీవ్స్. సో గ్రీన్ లీవ్స్ లో మనకి స్టార్చ్ ఉంది లేదా అనేటటువంటి ప్రూవ్ చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ లో మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి అని అడుగుతాడు. సో ద మెటీరియల్ రిక్వైర్డ్ టెస్ట్ ట్యూబ్, బీకర్, పెట్రీ డిష్, ఐరన్ మెస్, tripod stand, Bunsen burner, dropper, so these are main apparatus required for this experiment. దీనికి కావాల్సినటువంటి మెయిన్ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించినటువంటి మెటీరియల్ రిక్వైర్మెంట్ ఇది. టెస్ట్ ట్యూబ్, బీకర్, పెట్రీ డిష్, ఐరన్ మెస్, ట్రైపాడ్ స్టాండ్, బున్సెన్ బర్నర్, డ్రాపర్. సో నెక్స్ట్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ మనం తీసుకున్నట్లయితే in this experiment first we take a fresh, smooth and soft leaf collected from the plant. మనకి ఒక ప్లాంట్ లో సన్లైట్ ఎక్స్పోజ్ అయినటువంటి ప్లాంట్ కి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్ మెత్తగా ఉన్నటువంటి స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి ఒక లీఫ్ ని కలెక్ట్ చేసి దాన్ని మనం ఏం చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ ద టెస్ట్ ట్యూబ్. ఆ టెస్ట్ ట్యూబ్ లోకి ఇన్సర్ట్ చేయాలి. సో దిస్ ఇస్ ఏ టెస్ట్ ట్యూబ్. Take a soft fresh leaf and insert into the test tube. ఈ టెస్ట్ ట్యూబ్ లోకి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఏ లీఫ్. దిస్ ఇస్ a soft fresh leaf which is exposed to the sunlight. సన్లైట్ కి ఎక్స్పోజ్ అయినటువంటి ఆ ఫ్రెష్ గా ఉన్నటువంటి లీఫ్ ని మనం కలెక్ట్ చేసి ఏం చేయాలి, టెస్ట్ ట్యూబ్ లోకి ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, దిస్ టెస్ట్ ట్యూబ్ ఈజ్ ఫిల్ విత్ మిథైలేటెడ్ స్పిరిట్. దీంట్లో మనం ఏం చేయాలంటే మొత్తం మిథైలేటెడ్ స్పిరిట్ ని ఫిల్ చేయాలి. We fill this test tube with methylated spirit.
మిథైలేటెడ్ స్పిరిట్ తోటి దీన్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ బాయిల్ దీస్ టెస్ట్ ట్యూబ్ ఓవర్ ఏ వాటర్ ఇన్ ఏ బీకర్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ టెస్ట్ ట్యూబ్ ని ఒక బీకర్ లో వాటర్ తీసుకొని దాన్ని వాటర్ లో నుంచి బాయిల్ చేయాలి. సో దిస్ ఇస్ అ బీకర్. Next, this is a iron mess. This is iron mess. This is a tripod stand. This is a tripod stand. This is a Bunsen burner. This is the iron mess. This is a tripod stand. This is a Bunsen burner. This is a test tube. This is a leaf. So first we collect the fresh soft leaf and insert into the test tube. Then fill this test tube with methylated spirit. Methylated spirit తోటి fill చేస్తాము. These test tube along with the leaf and methylated spirit is boiled over a water in a beaker. Beaker లో ఉంచి beaker లో ఉన్నటువంటి వాటర్ లో ఉంచి దీన్ని బాయిల్ చేయడం జరుగుతుంది. After 5 minutes we observe the color of the leaf in the test tube. ఆ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నటువంటి లీఫ్ యొక్క కలర్ ని మనం అబ్జర్వ్ చేయాలి. The color of the leaf change into green color to pale white color. After 5 minutes తర్వాత బాయిలింగ్ చేసిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నటువంటి లీఫ్ యొక్క కలర్ అనేది గ్రీన్ కలర్ నుంచి పేల్ వైట్ కలర్ కి కన్వర్ట్ అవుతుంది. సో వై బికాజ్ డ్యూ టు ద లాస్ ఆఫ్ క్లోరోఫిల్ ఇన్ లీఫ్. ఆ లీఫ్ లో ఉన్నటువంటి క్లోరోఫిల్ లాస్ అయిపోవటం వల్ల ఆ లీఫ్ కలర్ గ్రీన్ కలర్ నుంచి పేల్ వైట్ కలర్ కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వి రిమూవ్ ద లీఫ్ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నటువంటి లీఫ్ ని మనం బయటికి తీసి కీప్ ద లీఫ్ ఆన్ పెట్రీ డిష్. పెట్రీ డిష్ లో మనం దిస్ ఇస్ ఎ పెట్రీ డిష్. కీప్ ద లీఫ్ ఇన్ పెట్రీ డిష్ వితౌట్ ఫోల్డింగ్స్. ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా మనం ఈ లీఫ్ ని దీంట్లో పెట్టాలి. This is a pale white color leaf. Then add 2-3 drops of iodine with a dropper. ఇక్కడ డ్రాపర్ తోటి మనం 2-3 drops of iodine. Add 2-3 drops of iodine. Instead of iodine we use other chemical, that is a betadine. సో అయోడిన్ బదులుగా మనం బెటాడైన్ కూడా యూజ్ చేయొచ్చు. దెన్ అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద లీఫ్. అయోడిన్ యాడ్ చేసిన తర్వాత ద కలర్ మనం అబ్జర్వ్ చేయాలి. ద కలర్ ఆఫ్ ద లీఫ్ చేంజ్ ఇంటూ పేల్ వైట్ కలర్ టు బ్లూయిష్ బ్లాక్ కలర్. సో దట్ ఈస్ ఏ బ్లూయిష్ బ్లాక్ కలర్. బ్లూయిష్ బ్లాక్ కలర్. సో బ్లూయిష్ బ్లాక్ కలర్ ఇండికేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. మనకి ఎప్పుడైతే బ్లూయిష్ బ్లాక్ కలర్ చేంజ్ అయిందో ఆ బ్లూయిష్ బ్లాక్ కలర్ అనేది స్టార్చ్ ప్రెజెన్స్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అంటే స్టార్చ్ ఉంటేనే అది బ్లూయిష్ బ్లాక్ కలర్ కి చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్. సో ఫైనల్లీ వి ప్రూవ్ దట్ గ్రీన్ ప్లాంట్స్ దే హ్యావ్ ఏ స్టార్చ్ ఇన్ లీవ్స్. గ్రీన్ ప్లాంట్స్ లో మనకి స్టార్చ్ అనేది లీఫ్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది.
సో దీని మీద మనకి అడిగేటటువంటి క్వశ్చన్స్, వై ద కలర్ ఆఫ్ ద లీఫ్ చేంజ్ ఇంటూ గ్రీన్ కలర్ టు పేల్ వైట్ కలర్ డ్యూరింగ్ ద బాయిలింగ్. ఈ బాయిలింగ్ ప్రాసెస్ లో లీఫ్ యొక్క కలర్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే దానికి ఆన్సర్ డ్యూ టు ద లాస్ ఆఫ్ క్లోరోఫిల్ ఇన్ లీఫ్. బాయిలింగ్ చేయడం వల్ల లీఫ్ లో ఉన్నటువంటి క్లోరోఫిల్ లాస్ అయిపోయి అది గ్రీన్ కలర్ నుంచి పేల్ వైట్ కలర్ కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కెమికల్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అని క్వశ్చన్ అడుగుతారు. లీఫ్ లో స్టార్చ్ ఉందా లేదా మనం ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేసేటటువంటి కెమికల్ ఏది అంటారు. సో దట్ ఈస్ ఏ అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్టెడ్ ఆఫ్ అయోడిన్ విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ లీవ్స్. గ్రీన్ లీవ్స్ లో మనకి అయోడిన్ ఉపయోగించడానికి బదులుగా ఇంకొక కెమికల్ ని దేన్ని యూజ్ చేస్తారు అంటాడు. సో దట్ ఈస్ ఏ బెటాడైన్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. వాట్ ఈస్ ద కలర్ దట్ చేంజ్ ఇంటూ పేల్ వైట్ కలర్ టు పేల్ వైట్ కలర్ వెన్ వి యాడ్ అయోడిన్ ఆర్ బెటాడైన్. పేల్ వైట్ కలర్ లో ఉన్నటువంటి లీఫ్ మీద మనం అయోడిన్ గానీ బెటాడైన్ గానీ యాడ్ చేసినప్పుడు అది ఏ కలర్ చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఏ బ్లూయిష్ బ్లాక్ కలర్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అబౌట్ దీస్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ లీవ్స్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రొసీజర్, తర్వాత అబ్జర్వేషన్. In this experiment there are two observations we have to follow. So the first one is the color of the leaf. When we boil the leaf in a test tube, the color of the leaf change into green color to pale white color. So that is the first observation. Next, second observation, when we add the iodine or betadine to the pale white color leaf, then observe the color of the leaf. So that is the second observation. Next, result. In result, bluish black color indicates the presence of starch. Leaf లో మనకి bluish black color ఉన్నట్లయితే అది starch ని ఉన్నట్లుగా చెప్తుంది. So this is the experiment for presence of starch in green leaves. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.